రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు ప్రయాణిస్తోన్న సమయంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి ముందు వెళుతున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే మృతి చెందగా ఎమ్మెల్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ విజయవాడ నుంచి నెల్లూరు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. గత నెలలో ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే మరో ఎమ్మెల్సీ కారు ప్రమాదానికి గురి కావడం కలకలం రేపుతోంది.